నమస్తే. ప్రస్తుతం మహబూబ్ నగర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఈరోజు కార్పొరేట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలో తమ అంటే అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. అయితే ఈ జనసేన పార్టీకి సంబంధించి తనీష్ అని అంటే మనం చూసాం గతంలో దేవుళ్ళు అదే సినిమా, అదేవిధంగా మన్మధుడు ఇలాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను తనకంటూ అంటే తన వైపు మలుచుకున్న ఆ, తనీష్ మనోదర్ ఆయన అడిగి తెలుసు. అసలు జనసేన నుంచి ఎందుకు ఈ ప్రచార బాధ్యత తన వైపు తీసుకోవడం చెప్పండి తనీష్, ఎందుకు అంటే ఎట్లుంది మీ జనసేన తెలంగాణ పార్టీలో ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పటిదాకా మేము జనసేన ముందు వరకు ఓన్లీ బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈసారి ఇప్పుడున్న కష్టాలు అంటే దీనికి ముందు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అవి నెరవేర్చకపోవడం, తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టం చూసి ఇక్కడికి జనసేన రావాలి, ఇక్కడ నిజాయితీ నీతితో గల రాజకీయ వ్యవస్థ తయారవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రాపర్గా మేము ఇక్కడ 340 ప్లేసెస్లో కంటెస్ట్ చేయబోతున్నాం తెలంగాణలో. సో అన్ని మున్సిపాలిటీస్ కలిపి అందరూ సామాన్యులు. అంటే చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నోడితో రాజకీయం చేయిస్తానని చెప్పిన మాటలు ఉన్నాయి. నేను సామాన్యుణ్ణి పాలిటీషియన్ రాజకీయ నాయకుడిగా చేసి అతనికి ఓట్లు వచ్చేలా చేస్తాను అని చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పిన ఇది ఉంది. ఇది జనసేన అనేది సామాన్యుడి పార్టీ. సో ఓన్లీ డబ్బున్నోళ్ళు లేదా రాజకీయ వారసత్వం తీసుకొని వచ్చిన వాళ్ళే రాజకీయాలు చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని మొత్తం మార్చింది జనసేన పార్టీ. అది ఆంధ్రాలో కానివ్వండి, చూసాం కూడా ఇప్పుడు మనకు పాలమూరులో కూడా యూత్ అంతా బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ చేసే పిల్లలు కావచ్చు, వీళ్ళంతా చాలా యంగ్ బ్లడ్ ఉన్న వాళ్ళంతా పోటీ చేస్తున్నారు. ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఐజాలో కూడా ఒక చూపు లేని ఆయన ఈరోజు పోటీ చేస్తుంది. మనకి అదే అదే మండలంలో దగ్గర ఒక చెప్పులు కుట్టుకునే ఆయన పోటీ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే సాధారణ మనిషి, అంటే వాళ్ళు జనాల్లో కలిసి ఉన్నోళ్ళు, వాళ్ళ కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి. ఆల్రెడీ రాజకీయ నాయకుల స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళ కష్టాలు తెలియకనే కదా వాళ్ళని అలా వదిలేశారు. కానీ ఈరోజు అది తెలుసుకుని బాధ్యతాయుతంగా ముందుకెళ్ళే రాజకీయ నాయకులే కావాలి. అది కూడా మన జైన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి. ఇంకా చెప్పుకోవాలంటే జనసేన పార్టీ నుంచి వీర మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ నేను ఏ పార్టీలో చూడలేదు. మోస్ట్లీ 50%కి ఎక్కువ శాతం మహిళల్నే చూస్తున్నాను. అది జనసేన మహిళల్లో కూడా నింపిన ధైర్యం. నార్మల్గా మహిళని ఊర్లో బయటకు పంపడమే గగనం అవుతుంది, ఎందుకు వచ్చింది ఏంటి అని. అలాంటిది రాజకీయాలంటే ఎంత ప్రెషర్ ఉంటుంది, ఈవెన్ ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా. అనేసి ఇప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా ఇవన్నీ మీరు అంతా చూశారు. నెక్స్ట్ జనసేనలో ఫ్యూచర్లో పొలిటికల్ లీడర్గా లేదా ఒక ఎమ్మెల్యేగా, ప్రజలకు నచ్చిన నేతగా ఏమైనా అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీకు? అసలు నేను నిజం చెప్పాలంటే గుండెల మీద చేసుకుని నేను అంతా ఆలోచించట్లేదండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, దాని తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే ప్రజల కోసం కష్టపడుతున్నారో దానికి మనవంతు కృషి చేయాలనే నేను వచ్చాను. దీని తర్వాత పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఏదో మైండ్లో పెట్టుకుని నేను రాలేదు. నేను నాకు ఓపిక ఉన్నంత వరకు, నేను చేయగలిగినంత వరకు జనసేనకి సేవ చేసుకుంటూనే పోతాను. దాని తర్వాత దానివల్ల ఏం జరుగుతుంది, అది పవన్ కళ్యాణ్ గారు కానీ అధిష్టానం కానీ తీసుకునే డెసిషన్స్ మీద. గతంలో చూసాము, ఒక 1 month బ్యాక్ జడ్చర్ల శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో అనిరుద్ రెడ్డి తాను ఇక్కడ జనసేన నేతను కానీ, జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమాలు కానీ ఇక్కడ ఏవి నడవబోవు, నడిపించమని కూడా మీరు కూడా విన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే ఈరోజు మీరు ఏకంగా పోటీల్లోనే దిగుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. ఎట్లా అనిపిస్తుంది? అంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, మేము జనసేన 350 వార్డులు కంటెస్ట్ చేస్తున్నాం, కొన్ని కార్పొరేషన్స్ కంటెస్ట్ చేస్తాం, మోస్ట్లీ అన్ని కార్పొరేషన్స్. మొత్తం ఉన్నవి 2600 వార్డులు. ఇన్ని థింగ్స్ మేము కంటెస్ట్ చేస్తామంటే అందరికీ భయం వేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మేము ఎవరిని ఒక మాట అన్నది లేదు, ఒక పార్టీ గురించి వచ్చినప్పుడు మాట్లాడింది లేదు. వాళ్ళే మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎక్కడో భయపడుతున్నట్టు లెక్క. సో ఎంతమంది ఏ నాయకులు ఏమన్నా అనుకునేవాడిని, పవన్ కళ్యాణ్ గారిని ఆపింది ఇప్పటిదాకా ఎవరు లేరు. అదే జరగబోతుంది కూడా. ఇంకొక వైపు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే పాదయాత్ర చేస్తా తిరుమలకి అనుకుంటూ బండ్ల గణేష్ షాద్నా నివాస్ ఎవరైతే ఉన్నారో
నిర్మాత బండ్ల పాదయాత్ర చేస్తుండు. ఇప్పుడు ఒక తనిష్ ఒక పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక రెండు యాక్చువల్ ఒకటే పార్టీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, బోత్ ఆర్ సేమ్ ఇన్ ద గవర్నమెంట్. ఈరోజు డివైడెడ్ బై అక్కడ బండ్ల గణేష్ కావచ్చు, ఇక్కడ తనిష్ కావచ్చు. ఎట్లా అనిపిస్తుంది? ఇది రెండు నేతలు, ఒకరేమో చంద్రబాబు నాయుడు మొక్కు తీర్చుకోవడానికి పోతున్నారు బండ్ల గణేష్, ఇంకొక ఆయన ఇంకొక ప్రచారానికి వచ్చిండు తనిష్. ఆ, ఈ ఈ విషయం మీద నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే అది ఆయన పర్సనల్ థింగ్. నేను ఎవరి కోసం, ఏ పార్టీ కోసం, ఏ నాయకుడి కోసం పనిచేయాలనేది నా పర్సనల్ థింగ్. ఇది నా ఇష్టం. అది ఆ నాయకుడి మీద నేను పెంచుకున్న అభిమానము, ప్రేమ, ఆయన చేసిన పనులకి ఇన్స్పిరేషను నన్ను ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చు. అలాగే బండ్ల గణేష్ గారికి కూడా అది ఉండొచ్చు, ఆయన ఆ పాదయాత్ర చేపట్టి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ బండ్ల అంటే ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ మాత్రం జనసేన తరఫున నా వంతు నేను ప్రచారం నిర్వహించడానికి వచ్చాను. భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది నా రాజకీయ పార్టీయా లేకపోతే ఇంకేది సినిమాల వైపు అనేది నా భవిష్యత్తు నిర్ణయిస్తుందంటూ తనిష్ తన అభిప్రాయం పేర్కొన్నారు. మహబూబ్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.